డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జాతీయ స్థాయి ఉమెన్స్ వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్నారు. అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారిణులు పాల్గొంటున్నారు. కోనసీమను టూరిజం హబ్గా అభివృద్ధి చేయడమే తన ధ్యేయమంటున్న ఎమ్మెల్యే ఆనందరావుతో మా ప్రతినిధి సతీష్ మరింత సమాచారం అందిస్తారు. సాగర తీరాన ఆహ్లాదకరమైన వాతావరణంలో బీచ్ జాతీయ స్థాయి మహిళల వాలీబాల్ పోటీలను అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ఎస్ యానంలో నిర్వహిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే ఐతబత్తుల ఆనందరావు. అయితే జాతీయ స్థాయి మహిళా వాలీబాల్ పోటీలు నిర్వహించడానికి గల కారణం ఏంటి, అసలు ఈ స్థాయిలో నిర్వహించాలనే ఆలోచన ఎలా వచ్చింది? సోరసాని యానం బీచ్ చాలా అందమైన బీచ్. ఈ అందమైన బీచ్ని గత 5 ఏళ్ళు కూడా వైసీపీ పాలనలో కనీసం కెమెరాకు చూపించలేదు. అందుకే ఇప్పుడు నేను ఈ బీచ్ని ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలా, గుర్తింపు తీసుకొచ్చి టూరిజం అభివృద్ధి చేసి ఈ ప్రాంత నిరుద్యోగులకి ఉపాధి కల్పించాలా. అలాగే టూరిజం అంబేద్కర్ కోనసీమ జిల్లా టూరిజానికి చాలా అనువైన జిల్లా. 2000 ఎకరాలు బ్యాక్ వాటర్ ఉంది. ఈ బ్యాక్ వాటర్లో భవిష్యత్తులో వాటర్ స్పోర్ట్స్ను కూడా ఎంకరేజ్ చేస్తే ఈ ప్రాంతంలోనే ఈ రాష్ట్రంలోనే ఈ సోరసేన యానం బీచ్ ది బెస్ట్ బీచ్. భారతదేశంలో గోవా తర్వాత అంత అద్భుతమైన బీచ్ సోరసేన యానం బీచ్. కాబట్టి దీన్ని ఆంధ్ర గోవాగా ప్రమోట్ చేసి టూరిజాన్ని అభివృద్ధి చేసి యువతకు ఉపాధి కల్పించడమే నా ధ్యేయం. ఏ ప్రాంతాల నుంచి ఇక్కడ క్రీడాకారులు వచ్చారు, అసలు ఏ విధంగా జరుగుతుంది, అసలు మీరు ఈ కార్యక్రమం చేద్దామని ఎన్ని రోజుల క్రితం అనుకున్నారు, ఎలా చేశారు? కేవలం ఒక 15 రోజుల కింద సీరియస్గా తీసుకున్నాం. 15 రోజుల్లోనే ఇదంతా చేయగలిగాం. సుమారు 8 రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, గుజరాత్, అలాగే ఈ తమిళనాడు, కేరళ, గోవా, హైదరాబాదు, పుదుచ్చేరి, ఇలా అన్ని 8 రాష్ట్రాల నుంచి ఇవాళ వచ్చారు. నా విజన్ కనుక కరెక్ట్గా అయితే వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే రోజున ఇక్కడ ఇంటర్నేషనల్ ఉమెన్ బీచ్ వాలీబాల్ కూడా పెట్టడానికి ప్రయత్నాలు చేస్తామని తెలియజేస్తున్నాను. ఇది పరిస్థితి. అయితే మహిళా వాలీబాల్ పోటీలు చివరి దశకు అయితే మాత్రం చేరుకున్నాయి. సెమీఫైనల్ కూడా నడుస్తుంది. అయితే ఈ కోనసీమ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యంగా, అంటే ఈ కోనసీమ ప్రాంతానికి చెందిన 7 ఎమ్మెల్యేలతో ఒక నివేదిక తయారు చేసి కూటమి ప్రభుత్వం దగ్గరికి అయితే తీసుకెళ్తాము. ఒక ప్రణాళికబద్ధంగా ఈ కోనసీమ ప్రాంతాన్ని డెవలప్ చేయడమే నా ప్రధాన లక్ష్యం అని చెప్పి చెప్తున్నారు అమలాపురం ఎమ్మెల్యే ఐతబత్తుల ఆనందరావు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, ఎస్ యానం.